మళ్ళా శర్మిలాని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని మిగిలిన దాన్ని సర్వనాశనం చేయాలి. కనుక నేను ఇచ్చిన పిలుపు ఏంటంటే, ఎవరో ఉన్నారు, ఆ పేరు మరల మర్చిపోయారు, లోకేష్ ఓడించిన రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే ఆడి పిచ్చి కుక్క కలిసినట్టు ఆయన పరిగెడుతున్నాడు శర్మిల వెనకాల. ఒరే బాబు, ఆర్ల రామకృష్ణ, నీ పేరేడో నాకు తెలియదు, నువ్వు ఎమ్మెల్యే ఎలాగయ్యావో బుద్ధి లేనో లోకేశాను తప్ప, నీకు నిజంగా బుద్ధి ఉంటే ఆ ఎల్లు లోకేష్ దగ్గరికి వెళ్ళు, తప్పైంది నిన్ను ఓడించాను అని లోకేష్కి మద్దతు మీనింగ్ ఉంది. మంగళగిరిని అభివృద్ధి చేయి, లోకేష్తో కలిసి టీడీపీలో జాయిన్ అవ్వు. నువ్వు షర్మిలా పార్టీలో జాయిన్ అవుతావని పిలిచారు. కాంగ్రెస్ రాహుల్ గాంధీ పిల్లదా, సోనియా గాంధీ పిల్లదా, ప్రియాంక గాంధీ పిల్లదా, ఆ చింతా మోహన్ రావు చాలా మంచి ఆయన, 6 టైం ఎంపీ తిరుపతి. సార్ మీరే కాంగ్రెస్ తరఫు ముఖ్యమంత్రి అభ్యర్థి రండి సార్, మీరు కాపు సార్, మీరు బీసీ సార్ అని ఎంత బ్రతిమాలాడు. వీళ్ళందరూ ఒకరు కాదు, ఒక 30-40 మంది మొన్న కలిశారు అందరూ, కాంగ్రెస్ నాయకులు అందరూ. వారం రోజుల క్రిందట ఢిల్లీలో, 2 వారాల క్రిందట, పేరే తెలీదు, నువ్వు చెప్పగలవా పేర్లు? మమత వచ్చి నిలబడి ఫోటోలు తీసుకున్నారు. పిసిసి ప్రెసిడెంట్, ఈ మధ్యన పిసిసి ప్రెసిడెంట్ వీళ్ళంతా వచ్చి పేర్లు అడిగారు. అరే నన్నే తెలీదా అంటారు. ఆంధ్ర భవన్, తెలంగాణ భవన్, సార్ మీరు వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయితే మీరే ముఖ్యమంత్రి కదా. నేను అన్నా, ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. 54 లక్షల కోట్లు అప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ. అంబానీ లాంటి అవినీతి పరుని 1981లో బిలియనేర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అదానీ లాంటి దోచుకునే గజ దొంగను, మన స్టీల్ ప్లాంట్ దోచుకునే గజ దొంగను బిలియనేర్ చేసింది. 8 బిలియన్ చేసింది 2008లో కాంగ్రెస్ పార్టీ. దేశంలో 100 రూపాయలు లేని ఎమ్మెల్యేని 1,00,000 కోట్లు దోచుకోమని నేర్పింది కాంగ్రెస్ పార్టీ. 54 సంవత్సరాలు చైనా ప్రపంచానికి అప్పు ఇస్తే 18 ట్రిలియన్, మనమేమో అప్పులు చేసింది కాంగ్రెస్ పార్టీ. అందుకనే మోదీ గారికి, ఈ టీడీపీకి అవకాశం ఇచ్చారు, ఇతర పార్టీలు కేసీఆర్కి.